5:30 గంటల సమయంలో ఒక పర్సన్ బైక్లో వచ్చినప్పుడు ముగ్గురు యువకులు అతన్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నామని చెప్పి అడిగిన దానికి అతను సీరియస్ అయ్యి అతని దగ్గర ఉన్న కత్తితో వాళ్ళని పొడవడం జరిగింది. దాంతో ఒక ఇద్దరికి సీరియస్గా ఉండి వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేసినారు. దీంట్లో ఎవరు అతను ఏందనేది కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. ముందే పోతుందా అందరూ వచ్చేయండి, బయట వచ్చేయండి. అందరూ బయట. పల్మేరు పట్టణంలో పీపీఆర్ జోన్ అని జౌలి స్ట్రీట్లో ఒకటి ఉంది. ఆడ వాంటెడ్గా ఒక ఇద్దరు వచ్చి షాప్లో పోయేసి ఆ ప్యాంట్ ఎంత ఈ షర్ట్ ఎంత వాంటెడ్గానే వాళ్ళనే గలాట చేయాలని ఉద్దేశంతోనే ఆడ గలాట చేసుకున్నారు. అతని ముందు దౌర్జన్యంగా పుట్టేకపోయినాడు. వీళ్ళు ఆ నుంచి తప్పించుకొని గంటావరం రోడ్లోకి వచ్చేసినారు. వాళ్ళ కాడి నుంచి ఆడే కత్తులు ఎత్తుకొని వచ్చేసినారు. ఇంటికాడికి వచ్చినప్పుడు ఆడిద్దరు వచ్చి భవంత్ అనే అబ్బాయిని, మళ్ళా సన్నీ అనే అబ్బాయిని, సునీల్ అనే అబ్బాయిని ముగ్గురిని కత్తితో పొడిచేసి వాళ్ళు అట్లే చిత్తూరుకి వేసుకపోయినారని. వాళ్ళు ఎవరు ఇంకా తెలియలే. పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాము. వాళ్ళు కూడా వచ్చి చూడాలి. వచ్చేసి ఇద్దరు వ్యక్తులు వచ్చేసి గంటావరం రోడ్లో ఉంటే కత్తులతో పొడిచి ఒకడు ఇద్దరు వచ్చి కత్తులతో పొడిచి చేయండి. ఎవరు బస్ స్టాప్ ముందర వచ్చేసి గొడవ చేసి మళ్ళీ ఆడ వీళ్ళ ఇంటికి ఆడ పోతా మళ్ళీ వీళ్ళ ఇంటికి సైకో మాత్రం సీసీ కెమెరా ఉందా వాళ్ళజీ ఈరోజు ఇక్కడికి 5:50కి ఒక 3 పేషెంట్స్ అంటే మనకి కత్తిపోట్లు అని చెప్పారు. వాళ్ళు ఇక్కడికి క్యాజువాలిటీకి రావడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి చూసే కొందరికి కత్తిపోట్లు మాదిరిగానే ఉన్నాయి. అక్కడ మన ప్రైమరీ ట్రీట్మెంట్ చేసాము. ఒక భవంత్ అనే అబ్బాయికి మాత్రం బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో డీప్గా స్టాబ్ ఇంజరీ మాదిరినే ఉంది. లోపలికి వెళ్ళేసి మా సర్జన్ గారు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంతా ఎగ్జామిన్ చేసి సూచరింగ్ చేసి అతన్ని స్టెబిలైజ్ చేసి అతన్ని రెఫర్ చేశాము. ఇంకొక అతను సుధీర్ అతనికి ఫ్రంట్ అంటే కడుపు పైన ఒక కత్తిపోటు, తర్వాత వెనకాల బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఒక కత్తిపోటు ఉంది. ఆ కత్తిపోట్లు కూడా కొంచెం డీప్గా ఉండడం వలన సూచరింగ్ వేసి స్టెబిలైజ్ చేసి మానిటర్ చేసి వాళ్ళని
అతన్ని కూడా చిత్తూరుకి రెఫర్ చేయడం జరిగింది ఫర్ సిటీ స్కాన్ కానీ తర్వాత వచ్చి ఇంట్రా అబ్డామినల్ ఏమన్నా ఇంజురీస్ ఉంటే దాన్ని కనుక్కునే దానివల్ల మనము వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది. ఇంకొక అబ్బాయి సునీల్ అనే అబ్బాయికి బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లోనే ఒక ఇంజురీ ఉంది. ఆ ఇంజురీ కూడా కొంచెము బ్లీడ్ అవుతుంది కానీ అది కూడా సూచన ఇస్తే ఆ అబ్బాయి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడే అడ్మిట్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళు చెప్పడం అయితే గంటావూరు దగ్గర ఎవరో వెనక నుంచి వచ్చి పొడిచారు అని చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఉంది అని మన డ్యూటీ డాక్టర్ చెప్పారు. దాన్ని కూడా తీసిన తర్వాత మన సర్జన్ గారు సూచరింగ్ వేసి దాన్ని స్టెబిలైజ్ చేశామండి. వెయిట్ లేదు కదా దాని పక్కన